हैक्टी कारा कारा बिंकल सामिया होली आया कारा कारा है हाँ దుబాషి వీరిని నే పేరుతో పిలవాలి విక్రాకరికడి జీనాస్కి ఇనిమాసి బాగుంది. ఇనిమాసి మంచి పేరు కదా. అవును, నాకు ఇనిమా చేసినట్టుంది. వచ్చిన పని మర్చిపోయి దాని మోసలో పడ్డావు. అయితే పర్కు ఇనిమాసి గుడ్. అయ్యో, దాని మీద ఉమ్మేస్తున్నాడు. ప్రియా స్వయం అస్త్రమి. ఉమ్ముతున్నాడు. ఊస్తాడు. ఈ గుండోడు ఊస్తేనే ఈ భోజనం పవిత్రం అవుతుందట. అయితే మా ప్లేస్ లో కూడా ఉమ్ముతాడా? నీ భోజనంలో ఉయ్యడు. రాజకుటుంబానికి మాత్రమే ఈ మర్యాద. వస్తున్నాడు. అయ్యో ఊస్తాడే. అస్త్రమి. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. సూపర్లా. వీడి ఎంగిలి తినే నాకు వయసు అయిపోయింది. అయ్యో కళ్ళు తగిలిసినట్టు ఇది ఒకటి సంబరంగా తినకుండా. అయ్యో, నేను ఈ పురుగులు తెల్లేను. ఓ టంబ్లర్ మజ్జిగ ఉంటే తెప్పిస్తారా? తెప్పిస్తానమ్మా, కానీ మజ్జిగలో దీపం పురుగులేస్తారు. తాగుతావా? అంతకంటే ఈ రొయ్యలేనయ్యం. తిను, అలవాటైపోతుంది. చూశానే, ఏదో కళాకారుని అంటూ ఇక్కడే ఉన్నాడు. మన ఫోర్ట్లోనా? అవును. వీడి గురించి ఇలా ఎందుకు అడుగుతున్నారు? ఏడిశావు. వీడెవడో నీకు తెలుసా? మనకు నెంబర్ 1 శత్రువు. రాకెట్ ని వెతుక్కుంటూ కళసాగుతో ఈ దేశం వచ్చాడు. ఇండియన్ గవర్నమెంట్ ఏజెంట్. పేరు విక్రమ్. సార్, వీడేమన్నా చేయమంటారా? నీ అనుచరులతో వాళ్ళ భాషలో చెప్పు. రాత్రిలోగా వీడిని అంతం చేయాలి. తెల్లవారేసరికి వీడి కథ తెల్లవారిపోవాలి. సరే. ఇహై ఇదా ఉబక్. చక్క ట్రైనింగ్ రా నీది. మంగళూరు బీడీ కాల్చేవాడివి మత గురువు అయ్యావా? అవును, నేను అడగకుండా ఈ రాజ్యంలో ఇది జరగదని విన్నాను. ఏంటన్నా వీళ్ళందరి ముందు? ఓహో, నీకు పరువు సమస్య కూడా ఉందా? రా, అగ్నిపుత్ర చూద్దాం. రా. విక్రమ్, ఈ మైక్రో కంప్యూటర్ యాక్సెస్ గురించి చూడు. ఇలాంటివన్నీ నాకు అలవాట్లేవు. ఇప్పుడు అలవాటు చేసుకో. ఏ మాత్రం కూడా చేయలేవా? నువ్వు ఇలా చేయడం నాకేం నచ్చలేదు. నువ్వే కదా కోకమని అడిగావు. నేను అదనడం లేదు. దాంతో కలిసి ఆటలు పాటలు. ఎవరితో? అయ్యో, అబ్బా, ఏమీ తెలీదు. తెలియకుండానే చేయి పడిందా, తెలియకుండానే బయట జారిందా, తెలియకుండానే అది నీకోసం ఎదురు చూసిందా? ఎవరికి చెప్తాను నీ కథలన్నీ? ఉండు, ఎవరితో ఏదో చేస్తే నీకెందుకు అంత కోపం వస్తుంది? ఇండియా నుంచి నువ్వెందుకు వచ్చావో తెలిస్తే నీ తల ఏమవుతుందో తెలుసా? ఇదిగో, నీ గురించి ఒక్క మాట రాస్తా అంటే. ఓకే, ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్. నీ వయసు అలాంటిది. విక్రమ్,
వీటికంతా ఇప్పుడు టైం లేదు. ముందు ఈ యాక్సెస్ కోడ్ అనేది వీల్లేదు. సరిపో, నీ ఇష్టం, తర్వాత వస్తా. పోయా పో, నువ్వు 5 నిమిషాల్లో తిరిగి వస్తావు. అబ్బాయిల గురించి నాకు తెలీదా? చూసావా నేను అన్నట్టుగానే వచ్చేసావు. పిచ్చి దానిలో మాట్లాడుకో. మనం ఇక్కడ ఉన్నామని సుధీర్ రాజా మనుషులకు తెలిసిపోయింది. ఆ రాకెట్ డెఫినెట్గా ఇక్కడే ఉంది. తప్పకుండా కనిపెట్టేస్తాం. ఆ ప్రోగ్రామ్ అంతా రెడీ చేసుకో. నన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నావు? ఎలక కోవిలకి.